మీరు హౌస్ కొనుక్కోవడం అనేది ఒక పెద్ద డ్రీమ్. దాన్ని నిజం చేసుకోవాలనుకుంటే ఒక మంచి లక్ష్యం, సరైన ప్లానింగ్ మరియు ఆర్థిక నియంత్రణ చాలా అవసరం. సో ఫస్ట్ హౌస్ కొనాలి అంటే మనం లక్ష్యం ఎలా పెట్టుకోవాలి? ఇల్లు ఎక్కడ కొనాలనుకుంటున్నారు? సిటీలో కావాలనుకుంటున్నారా? విలేజ్లో కావాలని? ఏ రకం ఇల్లు కావాలనేది సెకండ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనం అపార్ట్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నామా, ఇండిపెండెంట్ హౌస్ తీసుకుందాం అనుకుంటున్నామా, విల్లా తీసుకుందాం అనుకుంటున్నామా ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ బడ్జెట్ ఏంటి అనేది చూసుకోవాలి. ఈ బడ్జెట్ అనేది బేస్డ్ ఆన్ లొకేషన్, సైజ్, ఫెసిలిటీస్ మీద ఆధారపడుతుందని మనం ఒక నిర్ణయానికి అయితే రావడం చేసుకోవాలి. నెక్స్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఎలా చేసుకుంటే బెటర్ అనేది చూద్దాం. అసలు ఎంత సేవింగ్ ఉంది మనకి, మనం ఎంత లోన్ తీసుకోవాలి, బ్యాంక్ లోన్ కోసం సిబిల్ స్కోర్ ఎలా చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ సిబిల్ స్కోర్ చెక్ చేసుకోండి బ్యాంక్ లోన్ కోసం. తర్వాత ఈఎంఐ క్యాలిక్యులేట్ చేసుకొని మీ ఆదాయానికి తగ్గట్టుగా ఒక మంచి ప్లానింగ్ అనేది చేసుకోవడం ఇంపార్టెంట్. ఆ నెక్స్ట్ ఏంటంటే మంచి లొకేషన్ ఫస్ట్ ఎంపిక చేసుకోవాలి. మనం ఒక హౌస్ బై చేద్దాము అనుకుంటే దానికి దగ్గరలో ఉన్న ట్రాన్స్పోర్టేషన్ ఉందా లేదా, నెక్స్ట్ స్కూల్స్ అనేవి ఉన్నాయా లేవా, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్ ఇవన్నీ దగ్గరగా ఉన్నాయో లేవో అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్యూచర్ వాల్యూ పెరిగే లొకేషన్ ఎంచుకోండి. నెక్స్ట్ లొకేషన్ వాల్యూ అనేది ఇప్పుడు వైజాగ్లో టాప్ సిటీస్ ఉంటాయి. అలాంటి ప్లేస్లో మనం చూస్ చేసుకుంటే నెక్స్ట్ దాని యొక్క వాల్యూ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే రీసెర్చ్ అనేది ఏంటంటే మనం బిల్డర్ కానీ సెల్లర్ కానీ వాళ్ళు అసలు మనకు నమ్మకమైన వాళ్ళ కాదనేది చూసుకోవాలి. అలాగే లీగల్ డాక్యుమెంట్ అనేది మనం కొనేటప్పుడు మాత్రం ఇది చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సేవింగ్స్ అనేది ఏంటంటే మనకు వచ్చిన అమౌంట్లో ప్రతి నెల కొంత మొత్తం సేవ్ చేస్తే మన యొక్క డౌన్ పేమెంట్కి ఎలా సెట్ చేసుకోవాలనేది చూసుకోవాలి. అనవసర ఖర్చులు తగ్గించుకొని మన యొక్క వచ్చిన ఇన్కంలో ఎంతో కొంత ఈఎంఐ రూపంలో పెట్టుకునేలాగా ప్లాన్ చేసుకోవాలి. మన యొక్క డ్రీమ్ హౌస్ అనేది ఎలా ఉండాలి అనేది విజువలైజేషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఎలా అయితే అనుకుంటున్నామో ఫస్ట్ ఒక ఇమాజినేషన్ చేసుకొని దాన్ని ఒక డిజైన్ రూపంలో రెడీ చేసుకోవాలి. ఇంటి డిజైన్, గార్డెన్, అలాగే ఇంటీరియర్స్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఒక మోటివేట్ అవ్వడానికి ఒక మంచి ఫ్యాక్టర్స్. సో హౌస్ అంతా కట్టినాక వీటి యొక్క ఇంటీరియర్ ఎలా ఉండాలి, దీని గార్డెనింగ్ ఎలా ఉండాలి, డిజైనింగ్ ఎలా ఉండాలి, వీటన్నిటికీ సరిపడే అమౌంట్ అనేది మనం ప్లాన్ చేసుకుంటే మన యొక్క నిజమైన డ్రీమ్ హౌస్ అనేది సక్సెస్ఫుల్గా అయితే మనం చేసుకోవచ్చు. సో ఇలాంటి వీడియోస్ కోసం మీరైతే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.